12th November 2001 న్యూయార్క్ సిటీ నుంచి టేకాఫ్ అయిన ఒక ఎయిర్ప్లేన్ సడన్గా క్రాష్ అయి కూలిపోయింది. 251 మెంబర్స్ ప్యాసింజర్స్, 9 మెంబర్స్ క్రూ మెంబర్స్ ఉన్నారు. మొత్తం ఈ 260 మందిలో ఒక్కళ్ళు కూడా మిగలలేదు. అప్పటికి September 11 టెర్రర్ అటాక్ జరిగి జస్ట్ 2 months అవుతుందంతే. సో ఆబ్వియస్లీ ఇది కూడా టెర్రరిస్టుల పని అనుకున్నారు. కానీ ఇన్వెస్టిగేటర్స్ తర్వాత ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే కో పైలట్ చేసిన చిన్న మిస్టేకే ఈ ప్రమాదానికి కారణం అని. ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది, క్రూ మెంబర్స్తో సహా మొత్తం అందరూ చనిపోతే పైలట్ మిస్టేక్ అని ఇన్వెస్టిగేటర్స్కి ఎలా తెలిసిందా అని. ఎలా తెలిసిందంటే బ్లాక్ బాక్స్ అనే ఒక చిన్న డివైస్ ఆధారంగా వాళ్ళు జరిగిందంతా విత్ రికార్డెడ్ ఎవిడెన్స్ ద్వారా తెలుసుకున్నారు. మీరు నిన్న అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా క్రాష్ న్యూస్లో కూడా చూసే ఉంటారు. ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ బ్లాక్ బాక్స్ గురించి మాట్లాడుతున్నారు. జనరల్గా కారు బస్సు యాక్సిడెంట్ అయింది అనుకోండి, అట్లీస్ట్ ఒక్కళ్ళైనా ప్రాణాలతో మిగులుతారు. లేదంటే ఆ చుట్టుపక్కల వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఆధారంగా కానీ లేదా ఆ వెహికల్ కండిషన్ ఆధారంగా కానీ ఆ యాక్సిడెంట్ వెనక రీజన్స్ గురించి మనం ఒక కంక్లూజన్కి వస్తాం. వేరేజ్ ఎయిర్ప్లేన్స్ కానీ హెలికాప్టర్స్ కానీ క్రాష్ అయ్యా అనుకోండి, సర్వైవర్స్ ఆల్మోస్ట్ 0 అని చెప్పొచ్చు. నెక్స్ట్ అంత పైనుంచి పట్టడం వల్ల కొన్ని లక్షల లీటర్ల ఫ్యూయల్ బర్న్ అవుతుంది కాబట్టి డ్యామేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఏం జరిగిందో తెలుసుకోవడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ఫ్లైట్లో ఒక రికార్డర్ పెట్టారనుకోండి, ఫ్లైట్లో జరిగే ఈవెంట్స్ అన్ని కూడా అది రికార్డ్ చేస్తుంది కదా. సో ఎప్పుడైనా ఇలాంటి క్రాషెస్ జరిగినప్పుడు ఇమీడియట్లీ ఆ రికార్డర్లో ఉన్న డేటాని అనలైజ్ చేసి ఏ పరిస్థితుల్లో ఆ క్రాష్ జరిగింది అనేది మనం తెలుసుకోవచ్చు. మరి అంత పెద్ద క్రాష్ జరిగినప్పుడు మొత్తం డ్యామేజ్ అయిపోతే ఈ రికార్డర్ మాత్రం డ్యామేజ్ కాకుండా ఎలా ఉంటుందంటే దీని ఒక స్ట్రాంగ్ మెటల్ లైక్ స్టెయిన్లెస్ స్టీల్ కానీ టైటానియం కానీ ఇలాంటి మెటల్స్తో తయారైన బాక్స్లో పెడతారు. దీన్ని బ్లాక్ బాక్స్ అని పిలుస్తారు. మెయిన్ డేటాను సేవ్ చేసే పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని షాక్ రెసిస్టెంట్, హీట్ రెసిస్టెంట్ కవర్స్ తోటి కంప్లీట్గా కవర్ చేసేస్తారు. ఈ కవర్ దాదాపు 1100 degrees Celsius వేడిని తట్టుకునే కెపాసిటీతో ఉంటుంది. అలానే విపరీతమైన ఒత్తిడిని కూడా తట్టుకుంటుంది. సో విమానం మంటల్లో ఉన్నా సరే ఈ బాక్స్లో డేటా ఆల్మోస్ట్ సేఫ్గానే ఉంటుంది. నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ బ్లాక్ బాక్స్ అనేది బ్లాక్ కలర్లో ఉండదు, బ్రైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. దీని చుట్టూ రిఫ్లెక్టివ్ టేప్ కూడా అతికించి ఉంటుంది. ఎందుకంటే ఇది బ్లాక్ కలర్లోనే ఉందనుకోండి, క్రాష్ అయిన తర్వాత ఆ బూడిదలో దీన్ని వెతికి పట్టుకోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో అందుకే బ్రైట్ ఆరెంజ్ అనమాట, ఈజీగా లొకేట్ చేయడానికి. మరి ఇంకా దీన్ని బ్లాక్ బాక్స్ అనడం ఎందుకు, ఆరెంజ్ బాక్స్ అని అనొచ్చు కదా అంటే, ఇనీషియల్గా అంటే 1950s తయారైన రికార్డింగ్ బాక్సులు అన్నీ కూడా బ్లాక్ కలర్లోనే ఉండేవంట. సో ఆ పేరు పాపులర్ అయిపోయింది. ఇంతకీ ఏముంటాయి ఈ బ్లాక్ బాక్సులు అంటే 2 separate కాంపోనెంట్స్ ఉంటాయి, CVR అండ్ FDR, కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్. ప్రమాదం జరిగిన ముందు పైలట్, కో పైలట్లు మాట్లాడిన ప్రతి మాట, కాక్పిట్లో వచ్చిన ప్రతి శబ్దం ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్లో రికార్డ్ అవుతాయి. సో దీన్ని అనలైజ్ చేయడం ద్వారా ఏ పరిస్థితుల్లో ప్రమాదం జరిగిందో తెలుసుకోవచ్చు. క్రాష్కి 2 hours ముందు నుంచి జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని కూడా ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్ రికార్డ్ చేస్తుంది. కానీ సమ్ టైమ్స్ ఈ CVR ప్రొవైడ్ చేసే డేటా సరిపోదు మనకి అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి. సో అటువంటి సిచ్యువేషన్స్లో సెకండ్ కాంపోనెంట్ యూజ్ అవుతుంది. దాని పేరు ఏమని చెప్పుకున్నాం, ఫ్లైట్ డేటా రికార్డర్ లేదా FDR. పేరుకు తగ్గట్టు ఇది ఫ్లైట్కి సంబంధించిన కంప్లీట్ డేటాని, లైక్ ఫ్లైట్ పొజిషన్ ఎలా ఉంది, స్పీడ్ ఎంత ఎత్తులో ఎగురుతుంది, ఇంజిన్ ఎలా పనిచేస్తుంది, సిగ్నల్స్ ఎలా వచ్చాయి, ఇలాంటి 88 రకాలకు సంబంధించిన డేటాని స్టోర్ చేసుకుంటుంది. దాదాపు 25 hours డేటా ఉంటుంది దీనిలో. సో ఈ CVR అండ్ FDR ఈ రెండింటిని అనలైజ్ చేయడం ద్వారా జరిగింది ఏంటి అనేది మనం క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు. సో అందుకని ఎప్పుడు ఏ యాక్సిడెంట్ జరిగినా ముందు ఈ బ్లాక్ బాక్స్ కోసమే చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2019లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఒకటి కోజికోడ్ ఎయిర్పోర్ట్లో కూలిపోయింది. అప్పుడు బ్లాక్ బాక్స్ని వెతికి దాన్ని అనలైజ్ చేసిన తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేశారంటే ఆ విమానం ల్యాండింగ్ టైంలో రన్వే మీద సరిగ్గా ఆగలేకపోయిందని, వర్షం వల్ల రన్వే జారుడుగా ఉందని తెలిసింది. సో ఈ ఇన్ఫర్మేషన్ వల్ల ఫ్యూచర్లో ఎలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా చర్యలు తీసుకున్నారు. సో బ్లాక్ బాక్స్ వల్ల ఉపయోగం ఏంటని ఎవరిని అడిగారు అనుకోండి, ఏం చెప్పచ్చు, ప్రమాదాలకి గల రీజన్స్ని అర్థం చేసుకోవడానికి, అవి భవిష్యత్తులో మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మరి దీని విమానంలో ఎక్కడ పెడతారు, మ్యాక్సిమం కేసెస్లో ఈ విమానం యొక్క తోక భాగం దగ్గర పెడతారు. ఎందుకంటే ఎంత పెద్ద క్రాష్ అయినా సరే తోక భాగం డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి. నెక్స్ట్ మరి యాక్సిడెంట్ తర్వాత దీన్ని ఎలా కనిపెడతారు, యాక్చువల్లీ మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కదా, డ్యూ టు ఇట్స్ బ్రైట్ ఆరెంజ్ కలర్ దీన్ని లొకేట్ చేయడం చాలా ఈజీ అని. చాలాసార్లు విమానాలు సముద్రాల్లో కూడా కోల్పోతాయి కదా. మరి అటువంటి సిచ్యువేషన్స్లో ఎలా అంటే ఈ బ్లాక్ బాక్స్లో ఒక స్పెషల్ డివైస్ ఉంటుంది, అండర్ వాటర్ లొకేటర్ బీకన్ అని. ఇది సెకండ్కి ఒకసారి సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది. క్రాష్ అయిన తర్వాత కూడా దాదాపు 30 days పనిచేస్తూనే ఉంటుంది. సో ఇన్ కేసు సముద్రంలో కోల్పోతే కనుక ఈ సిగ్నల్స్ ఆధారంగా దీన్ని కనిపెడతారు. నెక్స్ట్ బ్లాక్ బాక్స్లో డేటా ఎలా సేవ్ చేస్తారు, ఇనీషియల్ డేస్లో అంటే 1950sలో అయితే బ్లాక్ బాక్స్ డేటాని మెటల్ ఫైల్స్లో స్టోర్ చేసేవాళ్ళు. 1970s నాటికి మ్యాగ్నెటిక్ టేప్స్లో స్టోర్ చేయడం స్టార్ట్ చేశారు. 90s నుంచి సాలిడ్ స్టేట్ మెమరీ చిప్స్లో స్టోర్ చేస్తున్నారు. బట్ ఓవరాల్ కాన్సెప్ట్ మాత్రం సేమ్ ఉంటుంది. వన్స్ ఈ బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత ఈ చిప్స్ని స్పెషల్ అవియేషన్ ల్యాబ్స్కి పంపిస్తారు. భారత్లో అయితే ఈ పనిని DGCA, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ అవియేషన్ కానీ, AAIB, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కానీ చేస్తాయి. ఈ ల్యాబ్లో చాలా హైటెక్ కంప్యూటర్స్, సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో ఈ ల్యాబ్స్కి తీసుకెళ్ళిన తర్వాత ఈ బ్లాక్ బాక్స్లో ఉండే 2 partsని, ఈ ఫ్లైట్ డేటా రికార్డర్ని కానీ, నెక్స్ట్ అదేవిధంగా కాక్పిట్ వాయిస్ రికార్డర్ని కానీ జాగ్రత్తగా సెపరేట్ చేస్తారు.
సో మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా ఇవి బాక్స్ డ్యామేజ్ అయినా లోపల డేటా సేవ్ అయ్యే మెమరీ చిప్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో కాబట్టి డేటా సాధారణంగా సేఫ్గానే ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫ్లైట్ డేటా రికార్డర్. ఎఫ్డిఆర్లో విమానం గురించి లెక్కలేని వివరాలు ఉంటాయి. ఈ విమానం వేగం, ఎత్తు, ఇంజిన్ పనితీరు ఏ విధంగా ఉంది, ఫ్లైట్ డైరెక్షన్ ఏ విధంగా ఉంది, ఫ్యూయల్కి సంబంధించిన స్టేటస్ ఏంటి, ఇలాంటివి అనమాట. సో ఈ డేటాని స్పెషల్ సాఫ్ట్వేర్లో కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేసి ఇంజనీర్స్ ఈ డేటాని గ్రాఫ్స్, చార్ట్స్ రూపంలో చెక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ విమానం సడన్గా కిందకి ఎందుకు దిగింది, ఇంజిన్లో ఏమైనా సమస్య ఉందా, ఇలాంటివి ఫైండ్ అవుట్ చేస్తారు. నెక్స్ట్ సివిఆర్ అనలైజేషన్. ఈ సివిఆర్ అంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్లో పైలట్స్ మాట్లాడిన మాటలు, కాక్పిట్లో వచ్చిన సౌండ్స్ అంటే అలారం, ఇంజన్ నాయిస్ ఇలాంటివన్నీ రికార్డ్ అవుతాయి. సో ఈ ఆడియోని జాగ్రత్తగా వింటారు. ఫర్ ఎగ్జాంపుల్ పైలట్స్ ఏదైనా సమస్య గురించి మాట్లాడారా, లేదంటే కాక్పిట్లో ఏదైనా అలారం మోగిందా, ఇలాంటివన్నీ చెక్ చేస్తారు. ఈ రికార్డింగ్ అనేది సాధారణంగా చివరి 2 గంటల ఆడియోని సేవ్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. యాక్సిడెంట్ కి ముందు ఏమైంది అనేది ఖచ్చితంగా తెలుస్తుంది మనకి. నెక్స్ట్ డేటాని కోరిలేట్ చేస్తారు. అంటే ఎఫ్డిఆర్ డేటా, సివిఆర్ డేటా ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటిని సింక్ చేసి కలిపి చూస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్డిఆర్ లో విమాన వేగం అకస్మాత్తుగా తగ్గినట్టు కనిపిస్తే సివిఆర్ ల సమయంలో పైలట్స్ ఏం మాట్లాడుకున్నారో చెక్ చేస్తారు. సో ఇలా ఈ 2 డేటా సోర్సెస్ ని కలిపి యాక్సిడెంట్ కారణం టెక్నికల్ సమస్య, లేదంటే పైలట్ తప్ప, లేదంటే వాతావరణంలో ఏమైనా చేంజెస్ వల్ల జరిగిందా, లేదా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. ఈ అనలైజేషన్ పూర్తయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ టీమ్ ఒక డీటెయిల్ రిపోర్ట్ ని తయారు చేస్తుంది. ఈ రిపోర్ట్లో యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, భవిష్యత్తులో వీటిని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలన్న సజెషన్స్ ఉంటాయి. ఈ రిపోర్ట్ ఆధారంగా ఎయిర్లైన్స్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ కొత్త సేఫ్టీ రూల్స్ని తీసుకొస్తాయి, టెక్నాలజీని ఇంప్రూవ్ చేస్తాయి.